వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబీసీ వ్లాగ్స్. ఈరోజు మనం టీ ఎలా చేయాలో నేర్చుకుందాం. దానికి ముందు మనం పాల ప్యాకెట్ తీసుకోవాలి. దానికి ఒక బౌల్ని మనం పొయ్యి మీద పెట్టుకోవాలి, స్టవ్ వెలిగించుకోవాలి, పాలు దాంట్లో పోసుకోవాలి. మేమైతే హెరిటేజ్ పాల ప్యాకెట్ వాడుతున్నాము. పాలు మంచిగా అన్నీ పోసేసుకోవాలి. ప్యాకెట్లో నుంచి పాలు పోసేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుని మంచిగా పాలు అనేవి బాగా కాగాలి. మంచిగా మరిగిన తర్వాత మనము టీ పౌడర్ అనేవి వేసుకోవాలి. నేను సిమ్లో పెట్టి పాలు కాస్తున్నాను. మనకి చాయ్ కోసం మనం చాపత్తే, తర్వాత యాలకులు, ఇలాచీలు అంటారు కదా, ఇలాచీలు, చక్కెర, ఈ యొక్క 4 ఐటమ్స్ సరిపోతాయి చాయ్ తీసుకోవడానికి. చాయ్లో అనేవి నీళ్ళు అనేవి పోయకూడదు. పాల ప్యాకెట్లో చిక్కగా పెట్టుకోవాలి. ఈ పాలు అనేవి బాగా కాగాలన్నమాట. పొంగే కొద్దీ మనం ఒక గరిటె తీసుకుని, ఒక గుంట గరిటె తీసుకుని పైనుంచి కిందకి ఇట్లా షేక్ చేసుకుంటూ ఉంటే పాలు అనేవి మంచిగా మరుగుతాయి. పాలు ఎంత మరిగితే చాయ్ కూడా అంత చిక్కగా, అంత టేస్ట్గా ఉంటుంది. చూసారా నేను ఎట్లా అంటున్నాను, మీరు కూడా అలా కలుపుకుంటే పాలు బాగా మరుగుతాయి అన్నమాట. ఈ విధంగా మనం శుభ్రంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము చాపత్తిని, టీ పౌడర్ని వేసుకోవాలి. ఎంత వేసుకోవాలో చూడండి. ప్యాకెట్ ఉంది కదా, ప్యాకెట్ సగం వేసుకోవాలి. ఎంత సరిపోతుందో అంతే వేసుకోవాలి. స్ట్రాంగ్గా కావాలంటే కొంచెం టీ పౌడర్ అనేది ఎక్కువ వేసుకోవచ్చు. లేదు మనకు లైట్గా అయినా సరిపోతుంది అనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. అది ఎవరి ఇష్టాన్ని బట్టే వాళ్ళకి ఉంటుంది. మనం కొంచెం మంచిగా పెట్టుకోవడానికి కొంచెం ఎక్కువ వేసాము. చాయ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. చాపత్తి వేసిన తర్వాత కూడా మనం ఆ గరిటెతోటి పైనుంచి కిందకి మంచిగా కలుపుకోవాలి. ఈ టీ పౌడర్ కూడా బాగా కాగే కొద్దికి టేస్ట్ అనేది వస్తుంది టీకి. తర్వాత మనకు సరిపోయినంత చక్కెరని మనం వేసుకోవాలి. కొంచెం షుగర్ పేషెంట్స్ అట్లా ఎవరైనా ఉంటే కొంచెం తక్కువ వేసుకోవాలి. లేదు పర్లేదు అనుకున్న వాళ్ళు పొందించు కుదరదు. తర్వాత మనం 4-5 యాలకులు దంచి చాయ్లో వేసుకోవాలి. యాలకులు వేయడం వల్ల టీ అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది. తాగిన తర్వాత ఒక గ్లాసులో కానీ ఒక వడగట్టుకోవాలి. మరి స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది. ఒక కప్లో పోసుకుని టేస్ట్ చేస్తాకి నేను కప్లో పోసుకున్నాను. సింపుల్ ఫ్రెండ్స్, చాయ్ అనేది చాలా సింపుల్. అబ్బా చాలా టేస్ట్ ఉంది. ఎంత సూపర్ ఉందంటే అంత సూపర్ ఉంది. ఎక్సలెంట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.